గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి కథలోకి వెళ్దాం. దానికన్నా ముందు సేమ్ పించ్ రమ్మగారు మన ఇద్దరు. అన్ఎక్స్పెక్టెడ్గా పింక్ మిమ్మల్ని చూడగా రమ్మగారు కూడా సేమ్ వేసుకొచ్చారే, కిచెన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. పక్కపక్కన నుంచి బాగుండేది. ఈసారి ప్లాన్డ్గా అలా చేద్దామండి. అలాగే. తర్వాత స్నేహాలు రమ్మగారు, చిన్నప్పటి నుంచి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా స్నేహం అనేది అంటే మన జీవితంలో అదొక భాగం అయిపోతుంది కదా. ఆ స్నేహం చేసేటప్పుడు మన స్నేహితుడిని బట్టే మన వ్యక్తిత్వం తెలుస్తుందని చెప్తూ ఉంటాం. కానీ అది ఎట్లా డిసైడ్ చేసుకుంటాము, ఎట్లా తెలుస్తుంది మనకి స్నేహం మంచిదా కాదా, దాని మీదే మన వ్యక్తిత్వం ఎలా ఆధారపడి ఉంటుందంటారు? ఇప్పుడు స్నేహం అంటే మనం చిన్నప్పుడు కలిసి ఆడుకున్నది, తర్వాత కలిసి చదువుకున్నది, తర్వాత కాలేజీలు, తర్వాత ఇవి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, చుట్టుపక్కల ఇళ్ళు, కలిసి ఎక్కడికైనా వెళ్తూ ఉండటాలు, వీటన్నిట్లలో పక్క వాళ్ళ ఇంపాక్ట్ ఎంతో కొంత మన మీద ఉంటుంది ఉంటుంది. చూడు, సాధారణంగా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ స్నేహాల్లోనే వస్తాయి. అవును కదా. ఒకడికి ఒక హ్యాబిట్ ఉంటే వాడు చాలా సక్సెస్ఫుల్గా తన ఫ్రెండ్స్కి దాన్ని అలవాటు చేస్తాడు. తన్నేమనకుండా. ఇది ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా చేస్తారు. అయితే ఇప్పుడు ఇవేంటంటే మిత్రత్వం వేరు. మన మిత్రమండలి గుంపు ఉంటుంది. వీళ్ళల్లో మనని మార్చగలిగేవాడు ఒకడో అరో ఉంటారు. సాంగత్యం అంటారు దాన్ని. అవును, సంగతి. వాళ్ళతో కలిసి ఉండటం. వాడు ఒకడు భక్తుడు, అన్ని మంచి విషయాలు వింటాడు. ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా వ్యవహారం అప్పుడు వాడు అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతాడు. ఒక్కొక్కడు పాపం చెప్తాడు కానీ వాడి ఇంపాక్ట్ మిగిలిన వాళ్ళ మీద ఉండదు. కానీ ఒక్కడు ఉంటాడు, వాళ్ళు మార్చగలుగుతారు మనుషులు. అలాంటి వాళ్ళు ఎవడైనా దొరికితే, అంటే మనకి ఏదైనా ఒక నెగిటివ్ పని అని ప్రపంచం ఒప్పుకొని మనకు మాత్రం ఉద్రేకంగా చేయబుద్ధి అయినప్పుడు, చేసేద్దామనుకున్నప్పుడు మనని వారించేవాడు ఎవడైనా ఉంటే వాడిని వదిలిపెట్టద్దు. వాడు భగవంతుడు. వాడు వచ్చి నుంచుంటాడు మన పక్కన. ఇది చెయ్యొద్దు, నీకు మంచిది కాదు అని చెప్తాడు. మిగిలిన వాడంతా ఏ పిచ్చి వెధవా వీడు, పాతకాలం వాడు, కన్జర్వేటివ్ ఐడియాస్, బ్యాడ్ ఐడియా, సరదా లేదు వాడు చెప్పే దాంట్లో అంటారు. కానీ వాడు చెప్పే దాంట్లో మీ జీవితం ఉండొచ్చు. ఖచ్చితంగా సరదా ఉండదు. సరదా జీవితం కాదుగా. సరదా తాత్కాలికమైంది. జీవితం అన్నిటికంటే పెద్దది అదే కదా. అవునండి, సరదాలను మించింది జీవితం. సరదా కోసమే జీవితాన్ని వదిలేయగలమా? వదలలేము. పైగా ఒకడు చేసే పొరపాటు అందరి మీద దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. ఆపగలిగేవాడు ఎవడైనా ఒకడు ఉంటే మీరు ఆ రోజుకి ఆగలేకపోయినా వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు. సజ్జన సాంగత్యం అంటారు దాన్ని. మంచివాడు ఉంటారు కదా అట్లా. ఖచ్చితంగా ఉంటారు రమ్మగారు. ప్రతివాడు, ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకి మంచి చేయటానికే తన పక్కన నుంచున్న వాడిని వదిలేసిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళ నుంచి తప్పించేసుకుంటాం. వాళ్ళ వల్లే మన జీవితం మారిన దశలు కూడా మనం చూస్తాం. వాళ్ళే మనకు మంచి ఐడియా చెప్తారు. ఏదో కోపంలో, ఉద్రేకాల్లో, విసుగులో, అయిష్టంలో, లేకపోతే ఓ సరదా మిస్ అయిపోతుందనో ఈ స్నేహాలను వదిలిపెట్టుకుంటారు. ఎవరి మాటలో చెప్పుడు మాటలు విని. జీవితంలో రాదు మళ్ళీ అది ఎప్పటికీ. భగవంతుడు విడిచి వెళ్ళిపోతాడు. ఇంకోసారి రకంగా దొరుకుతారు మీకు. కానీ ఏ కోణంలో వీడు నీకు దొరకబోయాడో దాన్ని నువ్వు వదిలేసుకుంటావు. ఆ కోణం ఎప్పటికీ నీ జీవితంలోకి రాదు. జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సజ్జన సాంగత్యం మీద ఒక కథ చెప్తా జయ. చందమామ కథ చాలా బాగుంది. అది చదివినప్పుడల్లా అనుకుంటాను నేను, వ్యక్తులు ఎట్లా మారతారో, ఎలా టర్న్ అవుతారో. ఒకసారి కొన్ని రోజుల క్రితం ఒకరితో మాట్లాడే నేను, ఒక 7-8 నెలల క్రితం. ఆయన ఒక 50+ అటు ఇటుగా నా వయసు ఉన్నవారేమో, డాక్టర్, వేరే ఇక్కడ కంట్రీలో సెటిల్ అవ్వబోయి ఇటీవల ఇండియా వచ్చేసారు. ఆయన చెప్పారు, దాదాపుగా నా జీవితంలో 36-38 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఎప్పుడూ దేవాలయానికి వెళ్ళలేదు. గుళ్ళోకి వెళ్ళిన అలవాటు లేదు. మా ఇంట్లో ఏం పెద్దవాళ్ళంతా, మా వాళ్ళంతా గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన నాయనమ్మ చదివించారట. చదువు 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 అని ఎప్పుడూ చదువు మీదే ఉంచేవారు. ఆయన నాయనమ్మ, నా వయసు వాడి నాయనమ్మ అంటే ఆవిడ ఎంత పెద్దది. ఆవిడ కూడా పెద్దగా గుడి గోపి ఏదో ఇంట్లో ఓం ఉండేది అంతే. తప్పిస్తే ఓ దేవాలయాలకు వెళ్ళిపోవటము, క్షేత్రానికి వెళ్ళటం, తీర్థానికి వెళ్ళటం ఏమీ లేదు వాళ్ళ జీవితాల్లో లేదు. ఆయన గంటసేపు చెప్పారు, నేను నీకు బ్రీఫ్గా చెప్తున్నా. ఎప్పుడు లేదు, చాలా తక్కువ. ఏవో కొన్ని సందర్భాల్లో
ఇక అన్నవరము ఇలా 1-2 క్షేత్రాలు తీసే వెళ్ళారు. ఆ జన సమ్మర్దంలో ఆయనకేం ఫీల్ రాలేదట, ఫీల్ రాలా, వెళ్ళలేదు ఆయన. ఆయన 38 నుండి 39వ పుట్టినరోజుకి బహుశా ఏదో కాన్ఫరెన్స్కి ఇండియా వచ్చారు ఫారిన్ నుంచి. వస్తే అక్కడ హోటల్లో లాంజ్లో ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటే ఎవరో ఒక ఆయన నామాలు పెట్టుకుని ఉన్న ఆయన కాసేపు మాట్లాడారు. ఈయనకి ఎందుకో ఆయన పిచ్చగా నచ్చారు. ఒక్కొక్కరికి నచ్చుతాం, గబుక్కుని మన మొహాలు నచ్చుతాయి, మనకు కూడా ఎవరి మొహమో నచ్చుతుంది. ఆయన నేను దర్శనానికి వెళ్తున్నాను, మీరు రండి అన్నారు. ఆ ఊర్లో ఏ ఊరో ఆయన నాకు చెప్పల. అక్కడ ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళారు లోపలికి. వెళ్ళిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలకి లోపలికి వెళ్ళిపోయారు. ఆడంతా టికెట్లు, జనాలు, తోపులాటలు చూసి విరక్తి పుట్టింది. ఏమిటో ఈయన మాట విని ఎందుకు వచ్చాను నేను అనుకున్నారు. కానీ ఆ గర్భగుడికి దగ్గరగా వెళ్ళేసరికి అందరు నుంచున్నారట. ఈ లోపల ఈయనకి పరిచయమైన ఆ నామాలు ఆయన ఉన్నారు కదా, ఆయన చుట్టాలు ఎవరో దేవస్థానంలో ఉన్నారు. ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఈయనకి ఉద్రేకం లేదు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని లేదు, విసుగ్గా కూడా ఉంది. యువతలే నుంచున్నారట. ఆయన ముందుకెళ్ళి వెనక్కి తిరిగి ఈయన చూపించారట ఆ రెండో ఆయనకి. ఆయన ఒక కుర్రాన్ని పంపించారట. వాడు ఒక 15-16 సంవత్సరాలు ఉండి తిరునామం పెట్టుకున్న ఒక కుర్రాడు ఈయన్ని ఇట్లా చేయి పట్టుకుని రండి అని తీసుకెళ్ళిపోయాడు. ఆ పట్టుకున్న టచ్ ఇప్పటికి పోలేదండి అని చెప్పారు. ఇప్పటికీ నన్ను వదిలిపెట్టలేదు. ఎట్లా నన్ను అతను తీసుకెళ్ళిపోయాడంటే, నేను సరాసరి వెళ్ళి భగవంతుడు ఎదురుగుండా నుంచున్నానండి. నా జీవితంలో కొన్ని పదాలు చదవటమే తప్పిస్తే నేను ఎప్పుడు దాన్ని ఫీల్ కాలేదు. చేష్టలు దక్కి నుంచోటం, అంత అనుభూతి ఆయనకి. అప్పటిదాకా నాకు ఏమీ కలగల. ఆ పంచ కట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్న 15-16 సంవత్సరాల పురోహిత, సాధారణంగా వాళ్ళు ముట్టుకోరు ఎవరిని. అవును, ముందుగా దేవాలయాల్లో ఉన్న వాళ్ళు చటుక్కుని చేతులు అందించరు, కొంచెం బడిగా లోపల స్వామిని సేవిస్తారు కదా. మనం కూడా అయ్యగారికి వీడి దండం పెడతాం, ముట్టుకోకూడదు. ఎందుకు చేయి పట్టుకున్నాడో తెలీదు. అతను ఆ రెక్క పట్టుకుని ఇంచుమించుగా తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నుంచోబెట్టాడు. వాళ్ళు ప్రసాదం ఎప్పుడు ఇచ్చారో, ఎప్పుడు తిన్నానో, ఏం చేశానో నాకు తెలియదండి. బయట కూర్చుంటే 1 గంట సేపు ఏడుస్తూనే ఉన్నారట ఆయన. ఎంతసేపు ఏడిచానో, నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియలేదు. ఆ నామాలు ఆయన పేర్లు తిరుమలాచార్యులు గారు ఇప్పటికీ ఈయనకి ఫ్రెండ్గానే ఉన్నారు. నేను ఆ రోజు నీకు నామాలు ఆయన చెప్పాను, కానీ తిరుమలాచార్యులు గారు ఇప్పటికీ నాకు ఫ్రెండ్గానే ఉన్నారు. నేను ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా నేను ఆయనతో కలిసే వెళ్తున్నాను. ఒక్కసారి ఆయనతో కుదిరిన ఇది ఇక నన్ను భగవంతుడికి చేరువ చేసింది అని చెప్పారు. ఇది ఒక ప్రత్యక్షమైన అనుభవం. ఇలాంటి అనుభూతులు చాలా మందికి ఉంటాయండి. సడన్గా జీవితంలో ఒక చేంజ్ వస్తుంది, ఎవరో తీసుకుపోయి చేంజ్ చేస్తారు. అవును, నా జీవితంలో మార్పు కూడా ఎవరో కారణం. అంతే, టక్కిన ఒక పూటలో లైఫ్లో చేంజ్ వచ్చేసింది. డెఫినెట్గా ఇలాగే అవుతుంది. ఈ సజ్జన సాంగత్యం కథ చాలా బాగుంటుంది. దేవలుడని ఒక ఆయన ఉండేవారట పూర్వం. ఈ దేవలుడు మంచి భక్తుడు, చాలా సజ్జనుడు, దైవభక్తి కలిగిన వాడు. సంసార తాపత్రయం లేదు. ఏదో పని చేసుకునేవారు, కొద్దిపాటి పొలాలు అవి ఉన్నాయి, సంసారం లేదుగా. ఆయన డబ్బు అట్లా పక్కకి కూడేగా వేయగా దాన ధర్మాలు పోగా ఆయన దగ్గర ఒక 2000 రూపాయలు చేరినాయట. ఈ 2000 రూపాయలని ఏదైనా చెయ్యాలి, సత్కార్యమని ఉండేది ఆయనకి. అయితే అప్పట్లో ఆయనకి ఏం తెలిసింది, ఈ మన హరిద్వారంలో ఒక సత్రం ఇది ఉందని, క్షేత్రం, ఒక మఠం లాంటిది ఉందని, అక్కడ వచ్చిన ప్రజలందరికీ జాతి వివక్ష లేకుండా అందరికీ భోజనం పెడతారని, ఎవరైనా వెళ్ళి అక్కడ ఉండొచ్చని, తపస్సు చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ధ్యానానికి అనువుగా ఉంటుందని, ఆ మఠానికి ఎవరైనా డబ్బు ఇవ్వచ్చని తెలిసింది. హరిద్వారం వెళ్దాం అనుకున్నారు. ఇక్కడ ఉంది ఆ హరిద్వారం ఎక్కడో. సరే వీళ్ళు అంచెలంచెలుగా వెళ్దాం అనుకున్నారు. ఈయన తన దగ్గర ఉన్న ఒక పనివాడిని, భీముడు అనే ఒక పనివాడిని పుచ్చుకుని అతన్ని తోడుగా పెట్టుకుని హరిద్వారానికి బయలుదేరారు. వీళ్ళు ప్రయాగ చేరారు. మొదట ఆ ఊరు ఈ ఊరు మొత్తం తిరుగుతూ ప్రయాగ నుంచి పడవలో వెళ్ళాలట హరిద్వారానికి. అప్పటి కాలం. కానీ ఆ కాలంలో ప్రయాగ ఎక్కువగా దొంగలకి నిలయంగా ఉండేది. ఆ ఊళ్ళో యాత్రికులు ఎవరైనా వస్తే బాగా మోసాలు చేసేవాళ్ళు. ఇప్పటికీ క్షేత్రాల్లో మోసాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ప్రయాగ మరీ అధ్వానంగా ఉండేదట ఆ కాలంలో. అక్కడ జూతశాలలు, పానశాలలు కూడా ఉండేవి. ప్రజలు పెద్ద భక్తులుగా ఉండేవాళ్ళు కాదు.
ఈయన పడవ తీసుకోవాలనుకుంటే పడవ ఇంకా దొరకల, మాట్లాడుకోవాలి. భాష ఒకటి కాదు, ప్రయాగ అంటే హిందీ కదా. అవును. అయితే ఏమైంది, ఆ ఊళ్ళో రమేష్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి 30 ఏళ్ళు ఉంటాయి. ఈ రమేష్కి చిన్నపన్న ఆస్తుంటే అంతా జూదాలకు తగలబెట్టేశాడు. డబ్బులు లేవు వాడి దగ్గర, అప్పులు పెట్టి పుట్టే దశ కూడా లేదు. అన్ని చోట్ల అప్పులే, పానశాలల్లో అప్పు, జూతశాలల్లో అప్పు, కానీ వాడికి జూదాలు అవి సరదా. ఏం చేసేవాడు, ఇట్లా యాత్రికులుగా ఎవరైనా పై ఊరి వాళ్ళు వస్తే వాడికి 5-6 భాషలు వచ్చు. ఈ పెద్దవాళ్ళందరితో మాట్లాడి చల్లగా వాళ్ళ చేత తన ఖర్చులన్నీ పెట్టించుకునేవాడు. తిండి తిప్పలు కావద్దు, డబ్బు కావాలి కదా. అప్పుడు అతనికి ఈ దేవలుడు కనపడ్డాడు. ఆయనతో మాట్లాడాడు, ఎక్కడికి వెళ్తారు ఏమిటి అన్నీ కనుక్కున్నాడు. ఈ కపటం ఎరగని దేవలుడు, నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి, నేను హరిద్వారం వెళ్తున్నాను అక్కడ ఇవ్వడానికి అని చెప్పేశాడు. వీడికి దొరికింది, లెట్గా దొరుకుతుంటే ఎందుకు ఊరుకుంటారు. ఈ రమేష్ ఏమన్నాడు, అయ్యో మీకు పడవలు దొరకవండి, 2 రోజులు ఆగాలి మీరు ఇక్కడ, మీరు ఈ సత్రాల్లోనూ వాటిలోనూ తినలేరు, ఎందుకు వచ్చిన సత్రం నాతో రండి, మా స్నేహితులు ఇల్లుంది, మీరు అక్కడ భోజనం చేదురు కానీ నేను అక్కడే తినొచ్చాను అన్నాడు. ఈ దేవాళ్ళు అన్నాడు, అయ్యా ఇవాళ ఏకాదశి నేను భోంచేయను, భీముడికి పట్టింపు లేదు, వాడు ఎక్కడైనా తింటాడు, వాడు ఊరు చూడ్డానికి పోతానన్నాడు, వాడి దారిని వాడు తిరిగి వస్తాడు, ఏదో తింటాడు ఎక్కడ దొరికితే అక్కడ, వాడికి సిద్ధాంతం లేదు, నాకు అసలు భోజనమే అక్కర్లేదు, ఇవాళ రేపటికి పడవ దొరికితే రేపు మేము వెళ్ళిపోతానులే అనేసరికల్లా, అయ్యో మీకు అక్కడెక్కడో తత్వ విచారం జరుగుతోంది, ఏదైనా అంటే ఈయన ఏమన్నాడు, మంచి రోజు కదా, ఏకాదశి కదా, ఏకాదశి రోజునేమిటి హరికథలో ఏమైనా ఉంటే అలాంటివి వినాలి. అవును. అనేసరికి అబ్బో తత్వ విచారం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ, నాకు తెలిసిన జ్ఞానానంద ఒక ఆయన బోధిస్తాడు, రండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను, మీతో పాటు నేను కూడా ఏకాదశి ఉపవాసం ఉంటాను అని చెప్పి ఆయన్ని వెంబడి పెట్టుకెళ్ళాడు. ఈయన ఏమనుకున్నాడు, ఓహో బాగుంది, చక్క మంచి కుర్రాడు, చిన్నవాడు, ఆయనకు 50 ఏళ్ళు ఉన్నాయి, ఈయనకు 30 ఏళ్ళు, 30 ఏళ్ళ కుర్రాడు 50 ఏళ్ళ వాళ్ళని వెంట పెట్టుకు తీసుకెళ్లేది తక్కువ ఉంటుంది. సమవయస్కులు కాదు, చిన్నపిల్లాడు కదా. కానీ ఈయనకి బాగుంది అనిపించి, ఒరే భీముడు నా పై పంచాను సంచి పట్టుకురారా, నేను ఈ అబ్బాయితో వెళ్తాను, నువ్వు ఊరు తిరిగి రమ్మన్నాడు. ఈ లోపలికి వెళ్ళిన భీముడు నిదానంగా వచ్చాడు, సంచి పై బట్ట 2 పట్టుకొచ్చి ఇచ్చాడు. ఈయన పైన ఉత్తరీయం వేసుకుని ఆ సంచి భుజాన్ని తగిలించుకుని, డబ్బులు సంచి అనమాట, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్తే ఎంతసేపు వెళ్ళినా వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రాదే. ఈ దేవాలటి కనిపించింది, అబ్బాయి నువ్వేమైనా మర్చిపోయావా దారి ఏమిటంటే, కాదండి ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండాలి, నేను మర్రి చెట్టు కోసం చూస్తున్నాను అని 3, 4, 5, 6, 7, 8 సందులు తిప్పి చివరికి ఒక సందులోకి ప్రవేశించాడు. ఒక అడ్డదారి, ఆ మధ్యలో ఉన్న మర్రి చెట్టు, దాని దగ్గర ఉన్న ఇల్లు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే జనమంతా అక్కడక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, ఏమిటో తెల్లటి పదార్థం ఎవరో పంచిపెడుతున్నారు. కొద్దిగా పొగగా ఉంది లోపల, ఆ పొగ ఏమిటో ఈయనకు తెలియదు. ఇప్పుడు ఆత్మ విచారణ, తత్వబోధ ఇవన్నీ జరిగే చోట అగరత్తుల పొగ, సాంబ్రాణి పొగ ఉంటుందిగా. ఈ పిచ్చి ఆయన అదనుకుంటున్నాడు. లోపలికి వెళ్తే ఈ తెల్ల పదార్థం అందరికీ తాగేది ఇస్తుంటే, ఇదేమిటి అంటే ఇవి పాలండి, కొన్ని మూలికలు అవి కల్పిస్తారు, బలంగా ఉంటుంది, ఇట్లా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్టడిది పుచ్చుకోవాలండి, మా వాళ్ళంతా అదే పుచ్చుకుంటారని ఈయన వద్దు మొర్రో అంటున్నా వినకుండా ఆయనకి 2 గ్లాసుల భంగు పట్టించాడు. బలవంతంగా తాగండి తాగండి బాగుంటుంది, ఈయన వద్దంటున్నాడు, వాడు తాగిచ్చేశాడు. ఈయనకి తాగుతుంటే తెలిసింది ఇదేదో వేరే కథ, అదేమిటో తెలియదు. అయ్యో ఈ పిల్లాడు తెలియక ఇదే వీడు దొంగ వెధవా నన్ను ఇట్లా తాగిస్తున్నాడు అనుకోవాలి ఆయన, వీడు పిచ్చి వెధవా, వీళ్ళెవరో ఏమిటో చెప్పి ఈ వెర్రివన్నీ తాగిస్తున్నట్టున్నారు, అమాయక పిల్లవాడని ఆ అబ్బాయి మీద జాలి పడుతున్నాడు. ఈయనకు ఒక రకమైన ఉద్రేకం వస్తుంది. ఇక్కడ ఏమి తత్వబోధ జరగట్లేదే, ఎక్కడుంది తత్వబోధ విందామన్నావు కదా అన్నాడు. భంగు తాగ్గానే మత్తు రాదు, నిదానంగా అది బ్లడ్లోకి వెళ్తూ ఉంటే తాపీగా ఒక రకమైన ఉద్రేకం వస్తూ ఉంటుంది. ఈ వీడు ఏం చేశాడు, ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళాడు. ఇంకో 2-3 సందులు దాటాక తత్వ విచారం జరుగుతోందా అని అక్కడ ఉన్నవాడిని అడిగాడు. అక్కడ బయట ఒకడు నుంచున్నాడు. ఓహో అని చేయి చూపించాడు వాడు. పదండి లోపలికి వెళ్దామని లోపల తీసుకెళ్ళారు. ఏమిటది, జూదం. ఓహో, జనాలంతా జూదం ఆడుతున్నారు. ఇదేమిటి వీళ్ళు ఇదేదో చేస్తున్నారు, ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు లేరంటే, ఇక్కడ ఇంతేనండి మా ఊళ్ళో, ముందు ఇది ఆడాలి వచ్చిన వాళ్ళంతా, ఆడాక గెలుపు ఓటమిలు దైవాధీనాలు కదా, ఆ దైవాధీనం ప్రాబ్లం అంటే దైవాధీనం అనే పాయింట్ అర్థమయ్యాక తత్వ విచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం జూదం ఆడాలన్నాడు. ఈయన తెల్లబోయారు, చిచ్చి జూదం ఆడకూడదు, చాలా తప్పు, అట్టటి ఆడకూడదు అన్నాడు ఈయన. వాడు ఒప్పుకోలేదు. అయ్యో కాదండి జూదం ఆడకపోతే బయటికి వెళ్ళనివ్వరండి, వీళ్ళు కొట్టి చంపేస్తారు, చూడండి 2-3 లాఠీలు పెట్టుకుని నుంచుని ఉన్నారు అక్కడ. వాళ్ళేమిటి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని తనడానికి నుంచున్నారు. వీడేమో తత్వ విచారం జరగాలంటే, బోధలు జరగాలంటే ముందు ఓడాలి లేదా గెలవాలి, గెలిచాక గెలుపు మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోవద్దని చెప్తారు, ఓడిపోతే ఓడామని బాధపడద్దని చెప్తారు. చెప్పాలంటే ముందు ఆడాలి. డబ్బులేవి, నా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, సరే ఈయన అన్నాడు,
అయ్యో వృధాగా దెబ్బలు తింటావో ఏమిటో నాయన, సరే ఉండు నేను డబ్బులు ఇస్తానని సంచిలో చేయి పెట్టాడు. సంచిలో డబ్బులు లేవు. ఈయన తెల్లబోయాడు. ఇదేమిటి 2000 రూపాయలు తెస్తేనే, అయ్యయ్యో పోయినాయి డబ్బులు అన్నాడు. వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది, ఇందాక భంగు తగ్గేటప్పుడు సంచి పక్కన పెట్టాం, అక్కడ కానీ కొట్టేశారా ఎవరైనా, మీ పనివాడు ఏమైనా తీసుకున్నాడేమోనండి అన్నాడు. చిచ్చి వాడు అట్లాంటి వాడు కాదు, వాడు పుట్టిననాటి నుంచి నా దగ్గర ఉన్నాడు, వాడికి ఎందుకు డబ్బు, వాడు శుభ్రంగా సత్రంలో అన్నం తింటాడు, కాలు కొద్దీ నడుస్తాడు, డబ్బు తీసుకుని వాడేం చేస్తాడు, వాడేమంటాడు పని చేయడు, అది కాదు ఎక్కడో పోయినాయి డబ్బులు అనగానే వీడేమన్నాడు, మరి ఇప్పుడు ఆడాలి కదా, నేను ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తెస్తాను, ఒక ఆడి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నేను మీకు ఇస్తాను, మీరు పట్టుకెళ్తారు కానీ. ఈయన అన్నాడు, చీచి భగవంతుడు దేవుడికి డబ్బు ఎట్లా ఇవ్వాలి, ధర్మాచరణతో వచ్చిన డబ్బుని దేవుడికి ఇవ్వాలి, అంతేగాని జూదం సప్తవ్యసనాల్లో ఒకటి, దాంట్లో గెలిచిన డబ్బులు ఇవ్వచ్చా, అట పనికిరాదన్నాడు. ఇంతలో ఏమైంది, ఈ జూదాలు గీదాలు వ్యవహారాలు పెరిగినాయి. ఈయనకేమో ఉద్రేకం హెచ్చిపోతుంది, లోపల భంగు దాగున్నాడుగా. సరే వీడన్నాడు, వాళ్ళకి సైగ చేశాడు, మేము వెళ్ళిపోతామని. ఇక్కడ ముందు ముందు ఇంకా చాలామంది ఉంటారండి, అక్కడ చూద్దాం పదండి అని ఈయన్ని వెంబడి పెట్టుకెళ్ళాడు. ఓ చోట పొట్టేళ్ల పందెం జరుగుతుంది. అది జూదమే, పొట్టేళ్ల పందెం మాత్రం జూదం కాదు, ప్రాణులు మీద ఆడడం, కోడి పందాలు, అవునవును, పొట్టేళ్ళు పందెం. ఈ లోపల ఏమైంది, ఆ భీముడు అక్కడే ఉన్నాడు, పొట్టేళ్ళ పందెం చూస్తున్నాడు. ఎప్పుడైతే అయ్యగారిని చూశాడో వాడు చటుక్కని తప్పుకున్నాడు. ఈయన ఈ 2 పొట్టేళ్ళు ఢీకుంటున్నాయి, చూస్తున్నాడు. అయ్యో అయ్యో కొట్టుకుంటున్నాయి, నెత్తుర్లు వచ్చి చచ్చిపోతాయేమో అనంటే, చచ్చిపోవటానికేనండి, తర్వాత దాన్ని వండు తింటారన్నాడు రమేష్. అనగానే ఆయనకు ఉద్రేకం వచ్చేసింది. అయ్యయ్యో వృధాగా ఇంత శుభ్రంగా ఉన్న జీవిని చంపేయటం ఏమిటని ఒక్క ఉదుటన ఆ పొట్టేళ్ళ మీదకి దూకి ఓ పొట్టేళ్ళని మెళ్ళ మీద వేసుకుని దెబ్బలు తగిలిన దాన్ని పరిగెత్తడం మొదలుపెట్టాడు. భంగు వల్ల ఆయనకు ఒళ్ళు తెలియటల్లా. జనాలంతా అరిచి కేకలు పెట్టారు, అయ్యో అయ్యో వీడెవడో పట్టుకుపోతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు దొంగతనం చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఈయన దొంగతనం ఉద్దేశం లేదు కదా, దాన్ని రక్షిద్దామనుకుంటున్నాడు. దీన్ని రక్షించకపోతే దీన్ని చంపేస్తారు. జీవి ఆయువు ఉన్నంతకాలం బతకాలి కదా. అందరూ జనాలు పరుగులు పెడుతూ ఈ దేవలుడు వెనకాలబడి ఆయన్ని కొట్టి ఆ పొట్టేల్ని లాక్కుని ఆయన తీసుకుపోయి రక్షక భట్లకు అప్పచెప్పారు. ఆయనకు ఒక వెళ్ళు తెలియని స్థితి, ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళేమో తీసుకుపోయి కారాగారంలో పడేశారు. ఈ రమేష్కి ఆయన లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడే బాధ వచ్చేసింది. ఇదేంటి ఈయన తెచ్చి అనవసరంగా ఇట్లా చేసే, కనీసం నేను ఇంత చేస్తుంటే నేను తన్ని ఇరికించానని కూడా అర్థం కాలేదే ఈయనకి. వాడు ఇరికిచ్చాడు, అన్ని చోట్లకి తీసుకెళ్ళి వృధాగా బాగా భక్తుడైన వాడికి భంగు కూడా తాగిచ్చాడు. తీసుకుపోయి అన్ని జూదశాలల్లోనూ తిప్పాడు. ఎంత తిప్పితే ఆయన వీడిని అసహించుకోకుండా, బాబు నువ్వు జాగ్రత్తనైనా, ఇలాంటి ఊళ్ళో ఎలా బతుకుతావో అంటున్నాడు. వీడికి చాలా బాధ వచ్చేసింది. సరే అటు తిరిగి ఇటు తిరిగి తెల్లారేసరికల్లా వచ్చి వెళ్ళి ఆ జైలు శాఖ దగ్గరికి వెళ్ళి ఆయన్ని విడిపించాడు బయటికి. అయ్యా మీరు బయటికి రండి అంటే, ఎట్లా చేసావు ఇదంతా అన్నాడు. ఏముందండి, జూదం ఆడాను రాత్రంతా, డబ్బులు వచ్చినాయి, జూదంలో డబ్బులు ఇక్కడ కట్టి మిమ్మల్ని విడిపించానండి అన్నాడు. ఈయన అన్నాడు, నేను ఏదో నేరం చేశానని తెచ్చారు, విచారణ కాకుండా నన్ను ఎట్టా వదిలిపెడతారంటే నేను డబ్బులు ఇచ్చి విడిపించాను అన్నాడు. చీచి జూదం నుంచి తెచ్చిన డబ్బులతోటి విడిపించటం ఏమిటి, అట్లా పనికిరాదు నాయన, పర్వాలేదు ఎన్నాళ్ళు శిక్ష పడితే నేను అన్నాళ్ళు జైల్లో ఉంటానులే, ఏదో దేవుడికి అప్పచెప్దామా డబ్బులను వచ్చాను, పోయినాయి, పోతే పోని, నేను అధర్మం ప్రకారం రాను బయటికి, నన్ను లోపలికి పంపించమన్నాడు. వాడు బతిమిలాడుకున్నాడు ఈయన్ని. బాబు నన్ను క్షమించండి ప్లీజ్ అండి బతిమిలాడాడు. బతిమిలాడి ఆయన ముందు దిగిన సత్రానికి తీసుకొచ్చాడు. అక్కడ చూస్తే భీముడు లేడు. భీముడు ఏడేంటి, భీముడు కనపడలేదు. ఇప్పుడు ఈయనకి ఇంకా చింత వచ్చింది. సరే రమేష్ అన్నాడు, ఈయన ఇక్కడ ఈ ఊళ్ళో ఉంచకూడదు, ఇవాళ నేను వదిలేసా, రేపొద్దున ఎవడైనా ఈయన పట్టుకుంటే మళ్ళీ ఈయన సమస్యలు మొదటికి వస్తాయి, అందుకని నేను ఒక 10 రూపాయలు ఇస్తాను, నేను ఇది ఎక్కిస్తాను, ఇక్కడ దాకా వచ్చారు కదా, హరిద్వారం చూసి ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఆ సత్రంలో ఉంటే ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేస్తారు, డబ్బులు లేకపోయినా పర్వాలా అక్కడ సత్రంలో ఉండొచ్చు అని చెప్పి పడవ బయలుదేరుతోంది. మిమ్మల్ని నేను పడవ ఎక్కిస్తానన్నాడు. ఆయన్ని తీసుకెళ్తుంటే వాడికి ఎంత దుఃఖంగా ఉందో, అయ్యో ఇంత మంచివాడిని ఇట్లా పనిచేశాను, ఇప్పుడు ఈయన్ని పంపించేస్తున్నాను, ఈయన ఎవరికి దొరుకుతాడో ఏమైపోతాడో, నేను ఇంత వెధవ పని చేశాను, చచ్చిన జీవితంలో ఇంకా ఈ పని చేయకూడదు, ఇప్పటిదాకా మోసం చేసిన వాళ్ళందరూ ఎంతో కొంత మోసకారులు, ఈయనేమో అట్లాంటి వాడు కాదు, మంచివాడు. చాలా దుఃఖంగా ఉండి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి, ఇవాళ మీ వల్ల నాకు చాలా తెలిసిందండి, మీరు చెప్పిన ధర్మ మార్గంలో నేను ప్రవర్తిస్తాను, ఈ ఊళ్ళో ఉండనులేండి, నేను కూడా వీలైతే నేను కూడా హరిద్వారానికి వచ్చేస్తాను, ఇక్కడవన్నీ నిప్టాయించుకుని అని చెప్పి ఆయన పడవెక్కించాడు. ఆయన
బాబు వీడేమన్నా ఇతనికి రమేష్కి ఏం డౌట్ వచ్చింది, 2000 పోయినాయి ఈయన బ్యాగ్లోంచి. వీడు దుర్మార్గుడు కాబట్టి వీడికి వెంటనే ఆ భీముడే పట్టుకుపోయాడేమో అని వాడికి అనిపిస్తోంది లోపల. ఈయనంటాడు, నాయన మా భీముడు అమాయకుడు, పిచ్చి పెదవా, వాడికి ఏం తెలీదు, ఎక్కడైనా కనపడితే ఒక్క 10 రూపాయలు ఇచ్చి వాడిని మా ఊరు పంపించేసి, వాడి ఈ ఊళ్ళో బతకలేడు, ఇక్కడ భాష రాదు వాడికి అని చెప్తున్నాడు. ఈ వీడికి ఇంకా వచ్చింది దుఃఖం, ఏం చేయను, నాకేమో దుష్టాలోచన వస్తుంది, వాడే డబ్బులు కొట్టేసి ఉంటాడు, వాడిని పట్టుకుందామని ఉంది. ఈయన ఇప్పటికీ నన్ను నమ్మి వాడిని నమ్ముతున్నాడు. ఏడుపు మొహం కళ్ళు మొహం తుడుచుకుని నేను ఏదో ఏర్పాటు చేస్తాను బాబు మీరు ఎక్కండని పడవెక్కించాడు. వీడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ పక్కనున్న సందులోనే వాళ్ళ స్నేహితుడు వెళ్ళుంటే ఆ సందులోకి పోయాడు రమేష్. ఈ పడవ బయలుదేరింది, కొంచెం 10 అడుగులు ముందుకు వెళ్ళేసరికల్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ భీముడు. ఆపండి ఆపండి అనేసరికల్లా ఈయన దేవలుడు చూసి, వీడు మా కుర్రాడే బాబు, కొద్దిగా లంగరేయండి, కుర్రాడిని ఎక్కించుకుందాము అనేసరికల్లా వాళ్ళు లంగరేశారు. ఆ భీముడు లోపలికి వచ్చాడు. ఏరా భీమా ఏమైపోయావురా, ఈ ఊళ్ళో ఇట ఏమైపోయావని భయపడ్డానంటే, బాబు నాకు తెలుసండి, నేను వాడి దొంగ మొహాన్ని మొదటే కనిపెట్టాను, డబ్బులు దాచేసి మీకు ఒట్టి సంచి ఇచ్చాను, మన డబ్బులు మన దగ్గర ఏమన్నా, మీరు కంగారు పడకండి అన్నాడు. అనేసరికల్లా దేవాళ్ళు అన్నాడు, చీచి కాదురా పాపం, వాడు చాలా మంచివాడు, వాడు లేకపోతే నేను ఈ ఊళ్ళో అదేవో సత్రాల్లో పడి ఏమిటో అయిపోయేవాడిని, జైల్లో పడిపోయేవాడిని, వాడే నన్ను తీసుకొచ్చాడు, వాడు చెడ్డవాడు కాదు అన్నాడు. ఆ డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయారు. ఆ రమేష్ మళ్ళీ జీవితంలో పొరపాటు చేయలేదు. కొంతకాలానికి వాడు కూడా ఈ ప్రయాగను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మంచి ఆయనతోటి ఒక రోజంతా గడిపి ఆయన్ని అన్ని చిక్కుల పాలు చేసినా కూడా మళ్ళీ అయినా కూడా ఆయన వీడిని మంచివాడని అనుకున్నాడు. అది రమేష్కి కూడా బుద్ధి వచ్చేసింది. ఎప్పుడైతే భీముడు ఈయనంత సజ్జనుడు కాదు, ఎదుటి వాళ్ళలో ఉన్న చెడు చూడగలడు, వాడు చెడు చూడలేకపోవటం కూడా కష్టమే పాపం. ఈ కథ చదివి ఎన్నిసార్లు చదువుంటానో నేను, ఎన్నిసార్లు చదివినా ఇలాంటి అమాయక ప్రాణులు ఈ లోకంలో బతకలేరు. కానీ అలాంటి వాడు ఒకడు తగిలాడా, ఎప్పుడూ ఆపేక్షగా ప్రేమగా మనసిచ్చి ఉండేవాళ్ళు తగిలితే వాళ్ళని వదిలిపెట్టద్దు. నేను చెప్పిన డాక్టర్ గారి ఇన్సిడెంట్ నేను అది ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అవును, మన ఎవరైనా తీసుకెళ్తే టక్కిన ఎవరి వల్ల అయినా మనకి ఒక ఉపయోగం కనుక కలిగితే వాళ్ళని మర్చిపోకూడదు. అంతే కదా రమ్మగారు, కదా, ఖచ్చితంగా అండి. అప్పుడు చూడు వాళ్ళ వల్ల మారుతాం, వాళ్ళ వల్ల తర్వాత మనకి ఇబ్బంది అనిపించినా కూడా అవును మళ్ళీ ఈ విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు, ఆలోచించుకుంటాం. మనకి ఈ గొప్ప వచ్చిన ప్రతిసారి, ఈ ప్రతిష్ట వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటాం. ఆ గుర్తు చేసుకునే వాళ్ళు, జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు, ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా మనసు లోపల అట్టే పెట్టుకునే వాళ్ళు మంచి వాళ్ళుగా మిగులుతారు. అలాంటి కొంతమంది ఉండటం వల్లే ఇంకా మన ప్రపంచం ఇట్లా సజావుగా వేళకు వానలు పడుతూ కాస్త ఎండాకాలం సజావుగా ఉంటూ పంటలు పండుతున్నాయి కదా కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.